హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు యాంగ్రీ హస్బెండ్ ఎపిసోడ్ 15. బెరుకుగా చుట్టూ చూస్తూ మెల్లిగా కదులుతుంటే పేపర్స్ ఎగురుతూ ఆమె మీదకి వస్తున్నాయి. దియ గట్టిగా కేకలేస్తూ వెనక్కి చూస్తూ పరిగెడుతుంటే ఆమె పాదం స్లిప్ అయింది. కింద పడిపోతున్న దియ నడుమును ఒకరి చేతులు పట్టుకోవడంతో దియ భయంగా తలెత్తి చూసింది. అయాన్ అంటూ దియా అతనిని ఆశ్చర్యంగా చూస్తుంటే అయాన్ ఆమెను వదిలి, ఇది ఆఫీస్ అనుకుంటున్నావా, దయ్యాల కోట అనుకుంటున్నావా, ఎందుకలా భయపడుతున్నావు అని కోపంగా అడిగాడు అయాన్. ఆఫీస్లో నేను ఒక్కదాన్నే ఉండేసరికి భయం వేసింది. పైగా ఆ పేపర్స్ వాటంతట అవే ఎగురుతుంటే దయ్యం అనుకున్నా, ఏడ్ముఖం పెట్టుకొని చెప్పింది దియా. ఈ ఆఫీస్లో నువ్వు ఒక్కదానివే లేవు, నీతో పాటు నేను కూడా ఉన్నాను. నా ల్యాప్టాప్లో నేను చూస్తూనే ఉన్నాను. నీ వర్క్ ఫినిష్ అయిందని నేను వస్తుంటే నా చేయికేదో తగిలి నా చేతిలో ఉన్న ఫైల్ ఎగిరిపోయింది. అందులో నుండి ఎగురుతున్న పేపర్సే అవి అని చెప్పాడు అయాన్. మీరెందుకు ఎక్కడున్నారు అని అడిగింది దియా. అమ్మాయిని ఒక్కదాన్ని ఆఫీస్లో ఉంచి వెళ్ళిపోయే దుర్మార్గుణ్ణి కాదు నేను. పద వెళ్దాం అంటూ కదిలాడు అయాన్. దియా అయాన్ వెంట నడిచింది. ఇద్దరు కార్లు స్టార్ట్ అయ్యారు. కాఫీ ఎందుకు తాగలేదు? రోడ్ వైపు చూస్తూనే అడిగాడు అయాన్. తాగొచ్చా? మెరిసే కళ్ళతో అడిగింది దియా. చంపేస్తాను తాగితే. మరెందుకు అడిగారు? నేను లేననుకున్నావు కదా, అయినా ఎందుకు తాగలేదని. మీరున్నా లేకపోయినా మీరు చెప్పింది నేను పాటించాలి కదా. నాకు చీటింగ్ చేయడం రాదు, వచ్చుంటే బాగుండు అని దియా అమాయకంగా అంటుంటే అయాన్ దియను గుర్రుగా చూశాడు. దియ టక్కున తల తిప్పి బయటకు చూసింది. సడన్ గా వర్షం మొదలైంది. ఓ గాడ్, ఇప్పుడు వర్షం పడుతుందేంటి అని అయాన్ చిరాకు పడుతుంటే కాస్త దూరం వెళ్ళాక కార్ ఆగిపోయింది. ఓ గాడ్, ఇప్పుడే కార్ ఆగిపోవాలా అనుకుంటూ వర్షంలో కార్ దిగలేక అలాగే కూర్చున్నాడు అయాన్. దిగి కార్ చెక్ చేయండి అని అంది దియా. నేను వర్షంలో తడవడమా? నో వే అని అన్నాడు అయాన్. మరిప్పుడు ఎలా? క్యాబ్ బుక్ చేస్తాను అంటూ అయాన్ ఫోన్ తీసి చూస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. షిట్ అంటూ విసురుగా ఫోన్ పక్కన పెట్టాడు. ఊపిరి ఆడట్లేదు అంటూ దియ విండో తెరిచింది. చినుకులు అయాన్ మొహం మీద పడుతుంటే అయాన్ కోపంగా దియ వైపు చూశాడు. సారీ సారీ అంటూ టక్కున దియ విండో పెట్టింది. ఈ చినుకులను నువ్వే క్లీన్ చేయి అని అన్నాడు అయాన్. దియ తన చున్నితో అయాన్ ముఖాన్ని తుడుస్తూ ఉంటే అయాన్ దియ వైపు అలాగే చూస్తుండిపోయాడు. దియను చూస్తుంటే ఆమె అతనికి అమాయకంగా, స్వచ్ఛంగా, నిష్కల్మషంగా అనిపించింది. సడన్ గా ఆమె చేసింది గుర్తుకు రాగానే అయాన్ కోపంగా దియను తోసేశాడు. దీని మాటల అబద్ధం, చేతల అబద్ధం, అమాయకంగా నటించి డేంజరస్ గర్ల్ అనుకుంటూ అయాన్ కోపంగా స్టీరింగ్ పట్టుకున్నాడు. అలా పట్టుకుంటే కార్ నడుస్తుందా అండి అని అమాయకంగా అడిగింది దియా. నువ్వు వెటకారంగా అంటున్నావో తెలియక అంటున్నావో కానీ నీ మాటలు వింటే మాత్రం ఎవరు నిన్ను మోసగత్తే అనుకోరు. చాలా డేంజరస్ నువ్వు అని అమ్మని కోపంగా చూస్తూ అన్నాడు అయాన్. దియా అయాన్ మాటలు పట్టించుకోకుండా వెనక సీట్లో ఉన్న అతని జర్కిన్ తీసుకుని, మీరు తడవకుండా నేను ఈ జర్కిన్ పట్టుకుంటాను, మీరు కార్ చెక్ చేయండి అని అంది. సరే దిగు అని అన్నాడు అయాన్. కార్ దిగబోతున్న దియ మెదడు సడన్ గా మేల్కొని తెలివిగా స్పందించి, ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు, పారిపోవాలి అనుకొని కారు దిగిన క్షణంలోనే పరుగందుకుంది. అయాన్ షాక్ అయి కార్ దిగాడు. అప్పటికే దియ వస్తున్న ఆటో ఆపి ఎక్కి వెళ్ళిపోయింది. అనుకున్నా, అనుకుంటూనే ఉన్నా నువ్వు చాలా డేంజరస్ అని. అయినా కూడా నీ మాటలు నమ్మి కార్ దిగమన్నాను చూడు, ఐఎమ్ ఏ ఫూల్ అని గట్టిగా అరుస్తూ వర్షం నీటిని ఆవేశంగా తన్నాడు అయాన్. వెంటనే బొన్నెట్ తెరిచి తన కార్ చెక్ చేశాడు.
కార్ ఎంతకీ స్టార్ట్ అవ్వకపోవడంతో కోపంగా స్టీరింగ్ మీద గట్టిగా కొట్టి కార్ దిగాడు. నిర్మానుష్యమైన ప్రాంతం కావడంతో అక్కడ ఒక్క వెహికల్ కూడా పోవట్లేదు. అయాన్‌కి విపరీతమైన ఆవేశం వచ్చింది. వర్షంలో తడవడం అంటే చిరాకు పడే అయాన్ ఆ ఆవేశంలో 10 నిమిషాల వరకు వర్షంలో తడుస్తూనే ఉన్నాడు. 10 నిమిషాల తర్వాత వచ్చిన బైక్‌ని ఆపి అతని ఫోన్ తీసుకుని తన పిఏకి ఫోన్ చేసి కారు పంపించమన్నాడు. కారు వచ్చేసరికి 15 నిమిషాలు పట్టింది. అప్పటి వరకు కూడా అయాన్ వర్షంలోనే ఉన్నాడు. దియా ఆటో ఎక్కగానే ఆటో డ్రైవర్ ఫోన్ తీసుకొని తన తండ్రికి ఫోన్ చేసింది. హలో డాడీ. దియా గొంతు వినగానే కిషోర్ ప్రాణం తిరిగొచ్చినట్లయింది. దియా, ఎలా ఉన్నావు తల్లి? ఏడ్పు గొంతుతో అడిగాడు కిషోర్. దియా అని పేరు వినగానే కిచెన్లో ఉన్న నిర్మల పరిగెత్తుకుంటూ వచ్చింది. డాడీ, నేను అయాన్ నుండి పారిపోయి వస్తున్నాను. మనం వెంటనే ఈ ఊరు నుండి పారిపోవాలి. నేను రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను. మీరు త్వరగా అక్కడికి వచ్చేయండి అని చెప్పింది దియా. ఇప్పుడే బయలుదేరుతాం. దియా, ఒకవేళ మేము టైంకి రాకపోతే నువ్వు ఢిల్లీ ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపో అమ్మా. మేము అయానికి దొరకకుండా పారిపోయి ఎలాగోలా ఢిల్లీకి వస్తాం. నువ్వు వస్తున్నట్లు నేను బాబాయ్కి ఫోన్ చేసి చెప్తాను, సరేనా అని చెప్పాడు కిషోర్. సరే డాడీ, మీరు జాగ్రత్త. మా గురించి భయపడకు తల్లి, నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే డాడీ అంటూ ఫోన్ పెట్టేసింది దియా. కిషోర్ మాట్లాడింది విన్న నిర్మల దియా పారిపోయి వస్తుందా అని ఆశ్చర్యపోతే అడిగింది. అవును, నువ్వు త్వరగా బట్టలు సర్దు, రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అంటూ హడావిడిగా రూమ్లోకి వెళ్ళి కిషోర్ కావలసిన వస్తువులు తీసుకుంటున్నాడు. నిర్మల బట్టలు కిషోర్ ఇచ్చిన వస్తువులు సూట్ కేసులో పెట్టింది. కిషోర్ లాకర్లో ఉన్న డబ్బంతా బ్యాగ్లో పెట్టుకుని నిర్మలతో పాటు రైల్వే స్టేషన్కి బయలుదేరాడు. దియా రైల్వే స్టేషన్కి చేరుకుని తల్లిదండ్రుల కోసం వెయిట్ చేస్తుంది. ఢిల్లీ ట్రైన్ ఇంకాసేపట్లో రాబోతుందనే అనౌన్స్మెంట్ విని దియా టెన్షన్గా ఒకరు ఫోన్ అడిగి కిషోర్కి ఫోన్ చేసింది. దియా, వర్షం పడటంతో రోడ్లన్నీ బ్లాక్ అయ్యాయమ్మా. నేను రావడం లేట్ అవుతుంది. అయ్యో, ఇప్పుడు ఎలా డాడీ? నువ్వు ట్రైన్ ఎక్కేసేయమ్మా. మేం బస్ స్టేషన్కి వెళ్ళి ఢిల్లీ బస్ ఎక్కుతాం అని చెప్పాడు కిషోర్. సరే డాడీ అని చెప్పి ఫోన్ పెట్టేసి ట్రైన్ వైపు చూసిన దియా ట్రైన్ కదులుతుండేసరికి హడావిడిగా ఫోన్ ఇచ్చేసి పరిగెత్తుకుంటూ వచ్చి ట్రైన్ ఎక్కి తన సీట్లో కూర్చుంది. రేపు మార్నింగ్ 8కి 16th ఎపిసోడ్ వస్తుంది. అప్పటి వరకు ఈ చిన్న ఎపిసోడ్తో సర్దుకోండి. ఇప్పుడు అయాన్ ఏం చేయబోతున్నాడు? దియా ఢిల్లీకి చేరుకుంటుందా? నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.